ఎలా నల్లిఫై చెయ్యాలి అన్న పాయింట్ మీదే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా ఎదుర్కొంటారు? ఏజెంట్లను అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మేడం. అంటే వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే, మీకు ఒక పాత విషయం రిమైండ్ చేస్తాను. సిబిసిఐడి పెద్ద వ్యవస్థ, సిబిఐ పెద్ద వ్యవస్థ చెప్పండి. కేంద్రం నుంచి వచ్చిన సిబిఐ పెద్ద వ్యవస్థ, మనందరికి తెలిసింది అదే. అలాంటి సిబిఐ మీద కూడా అవినాష్ రెడ్డి విషయంలో లోకల్ పోలీసుల చేత కేసు పెట్టించిన వైసీపీ పార్టీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఆ రోజు అది చెల్లుతుందా మేడం? సిబిఐ ఎక్కడ, పోలీస్ వ్యవస్థ ఎక్కడ? ఒక దేశ అత్యున్నత సంస్థ ఒక మనిషి మీద పూర్తి ఆధారాలతో అరెస్టుకు వస్తే ఇదే వైసీపీ వాళ్ళు లోకల్ పోలీస్ వ్యవస్థతోని సిబిఐ మీద కేసులు పెట్టి రానికుండా చేశారు. ఆ రోజు అది చెల్లుతుందా లేదా మన అందరికీ తెలుసు. కానీ చెల్లింది ఆ రోజు. ఎందువల్ల చెల్లింది అన్న దాని మీద నేను కారణాలు మాట్లాడిన ఈ రోజు. కానీ ఆ రోజు అది చెల్లింది. ఒక సిబిఐ వ్యవస్థ మీద ఒక పోలీస్ వ్యవస్థ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళని రానికుండా చేశారు. పాప ఇంకా అదే భ్రమంలో ఉన్నారు ఈ రోజు. మా చేతిలోనే అధికారం ఉంది. లాస్ట్ టైం స్థానిక సంస్థల్లో ఎలా అయితే ఫౌల్ గేమ్స్ ప్లే చేశారో, ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి అధికారులు గాని పోలీస్ వ్యవస్థ గాని వాళ్ళకి ఎలాగ సహకరించారో, ఇష్టంతో కొంతమంది, గతి లేక కొంతమంది ఎలా సహకరించారో, ఈ రోజు జనరల్ ఎన్నికలు కూడా పాపం అదే విధంగా. అంటే ఒక మూర్ఖుల్ని, ఒక పనికి మాలిన వాళ్ళని అధికారంలో కూర్చోబెడితే ఏ విధంగా నడుస్తుందో రాష్ట్రం 5 సంవత్సరాలు చూసాం. ఈ రోజు ఎన్నికల్లో కూడా ఇంకా అదే కలల్లో ఉన్నారు సజ్జల గారు గాని, మిగతా నాయకులు గారు గాని. కానీ ఈ రోజు ప్రజలు 5 సంవత్సరాలు ప్రజల్లో చలనం లేదని బాధపడుతూ ఉండేదాన్ని నేను కూడా. ఇంత చేస్తున్న ఎదిరించట్లేదని కరెక్ట్ టైం వచ్చేంత వరకు ఆగారు. ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఈ స్థాయిలో వచ్చిందంటే అర్థం చేసుకోండి, వైసీపీ వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. కాదండి, రూల్స్ ఉన్న రూల్సే లేవని చెప్పేస్తున్నారు ఇప్పుడు. అసలు ఇప్పుడు ఒకటి రూల్స్ ఉన్నాయి క్లియర్ గా, నేను చదివి వినిపించాను చాలా మందికి. ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు ఇలాగొచ్చి ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, నిజమే కావాలో అధికార పార్టీ ఇలా అంటుందని అనుకున్నప్పుడు నేను చెక్ చేశాను ఇవన్నీ. కానీ ఇది కొత్త నిబంధనలు కాదు, 2023 తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన నిబంధనలు ఇవి. మరి ఈ నిబంధనలు కూడా లేవని వాదించేస్తున్నారు వాళ్ళు. అదే మేడం, దబాయించేస్తే పనులు అయిపోతాయి. 5 సంవత్సరాలుగా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో విజయ చంద్రిక మేడం చాలా దగ్గర టీడీపీ వాళ్ళు గెలిచారు. కరెంట్లు తీసేసి లోపల వాళ్ళని అధికారుల్ని మేనేజ్ చేసి వాళ్ళ గెలుపుని ఓటంగా, వైసీపీ వాళ్ళ ఓటమిని గెలుపుగా చేసిన పార్టీ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. ఒక విధంగా అంటారు చూడండి, ఆటల్లో తొండిగా మాట్లాడే వాళ్ళతోని అర్థం కావట్లేదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు, అధికారులు, ప్రజాస్వామ్యం అందరూ కలిసి ఈ రోజు వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చారన్న విషయం మర్చిపోతున్నా. అంటే పడిపోతున్నా తాపట్టిన కుందేలుకి 3 కాళ్ళే అన్నట్టు మీరు అన్నట్టు ఈ రోజు మీరు చెప్తారు. ఈ రోజు ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలు, నేను చెప్తున్నాం అది రూల్ ఉందని మీరు చెప్తున్నారు. కానీ ఎంతమంది ప్రజలు అది పట్టించుకుంటారు? ఆ విధంగా వాళ్ళకి ఇంకా రిజల్ట్ వచ్చేదాకా మా చేతిలో అధికారం ఉంది అనే ప్రయత్నమే తప్పితే, రేపు ఉదయం వాళ్ళ అధికారంలో దిగిపోతున్నారు అన్న దాన్ని వాళ్ళు ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు చాలా స్పష్టంగా, ఈ రోజు ఎందుకంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ గురించి అంత భయపడుతున్నారు వాళ్ళకి తెలిసిపోయింది. లేకపోతే ఎందుకు టీడీపీ, మేమెందుకు ఈ రోజు టీడీపీ గాని, జనసేన గాని, ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఈ రోజు పోటీ చేసిన కాంగ్రెస్ తో సహా మేమెవరం పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడట్లేదే. వాళ్ళు వేశారు, రిజల్ట్ బయటకు వస్తుంది, రిజల్ట్ మాకు అనుకూలంగా వస్తుంది ఒక నమ్మకంతో ఉన్నాం కాబట్టి. ఎందుకు వైసీపీ వాళ్ళకి మాత్రమే ఆ భయం పట్టుకుంది? రూల్ ఉన్నా కూడా కాదు మేడం, ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. రూల్ ఉంది, నేను ఇప్పుడు చూపించాను, అందరికీ ఉందని అర్థమవుతుంది. 2 రూల్ లేదా, అసలు ఇలాంటిది ఉందా అని వాళ్ళే అంటారు. ఇంకొకటేమో అసలు ఏకపక్షంగా అలా ర్యాలీ అవుతుందా, ఇది ఏమైనా క్యాస్ట్ ఓటింగా, క్లాస్ ఓటింగ్ అని వాళ్ళే అంటారు. మాకు కూడా పడ్డాయి అంటారు. మాకే పడ్డాయి అన్నప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్తామంటారు? అసలు ఒక్కదానికి ఏమన్నా లింక్ ఉందా? మీరు అన్నట్టు పొంతన లేని మాటలతో సజ్జల గారు తప్పితే ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో గమనించండి మేడం. స్వయాన ఈ 5 సంవత్సరాలు మాట్లాడలేదు. స్క్రిప్ట్ చూసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయనకి ఎంత బాధ్యతగా ఉంది? ఈ 5 సంవత్సరాలు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడట్లేదు. స్క్రిప్ట్ చూసైనా మాట్లాడట్లేదు. సజ్జల గారి తప్పితే ఎవరైనా ఈ రోజు మీడియా ముందుకి వైసీపీ నుంచి వచ్చి మేము గెలుస్తామని చెప్పి ధైర్యం చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఎక్కడా లేదు. ఈ రోజు మీరు అన్నట్టు సజ్జల గారికి క్లియర్ గా తెలుసు, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు కసితోని గతంలో లేని విధంగా ఈ రోజు వాళ్ళ తాలూకు ఓటు హక్కుని ఎక్కడున్నా ఉపయోగించుకున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికని వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి రూల్ ఉన్నా కూడా మేము ఒప్పుకోం కోర్టుకు వెళ్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది అదే కదా మేడం. ప్రతి దానికి
3 రంగుల్ని ప్రతి ఒక్క కార్యాలయానికి వేయడం దగ్గర నుంచి వాళ్ళు కోర్టుకు వెళ్తూనే ఉన్నారు కదా. అమరావతి మీద ఎన్నిసార్లు కూడా ఇవన్నీ ప్రజాధనం వేసి చెప్తే వాళ్ళ జోబులోంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా. 3 రంగుల గురించి, అమరావతి గురించి, వాళ్ళిచ్చే తప్పుడు జీవోల్ని ఈ రోజు మనందరం ఎదుర్కొన్న ప్రతి ఒక్కటి కోర్టు కోర్టు కోర్టు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే కాస్త సమయ కాలం అవుతుంది. ఈ లోపల ఇంకొక దాని మీద ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు అనే కుటిల ఆలోచన తప్పితే మరి ఏం చేస్తారు ఇప్పుడు? రేపు ఈవినింగ్ మీరందరినీ ప్రిపేర్ చేయడానికి అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు మీట్ అవుతున్నారు. ప్రిపేర్ చేస్తారా? ఏమని చెప్తారు? మీరు గొడవ చేయండి అంటారా, లేకపోతే అప్రమత్తంగా ఉండండి అని ప్రశాంతంగా మీరు ఇలా చెప్తూ ఉంటారా? వాళ్ళేమో పన్ను వేసేయండి, తోసేయండి, కోసేయండి అంటున్నారు. మేడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు విడివిడిగా మాకు ఆల్రెడీ నిన్నటి నుంచి ఆయన దిగిన వెంటనే కాన్ఫరెన్స్ కాల్స్ అవుతున్నాయి. ధీటుగా ఎదుర్కొందాం. వాళ్ళు ఎక్కడ అధికారులు గాని కౌంటింగ్ ని గాని ఇబ్బంది పెట్టుకుని, ఎందుకంటే ఇప్పటికే మీకు గాని మాకు గాని రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్ తో. ఎక్కడ పడితే ఈ రోజు ఎన్నికల తర్వాత ఎన్ని గొడవలు అవుతున్నాయి. విజయచంద్రిక మేడం ఒకసారి 5 years బ్యాక్ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఆ రోజు 40 రోజులు టైం ఉంది ఎలక్షన్ కి ఓటింగ్ కి. ఎక్కడ ఈ రోజు గొడవలు జరగలేదే? ఎందుకు ఈ రోజే జరుగుతున్నాయి అంటే వాళ్ళ తాలూకా ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతుంది. ఈ రోజు ఈ గొడవలు చేసి వాళ్ళు ఏదో కనీసం బ్యాలెట్, మీరు అన్నట్టే ఇందాక సోదరులు చెప్పారు, మనకి వాళ్ళకి మధ్యలో గజాలు ఉంటాయి. వెళ్ళి వీళ్ళు ఏమైనా ఈవీఎంలు ఇరగొట్టేస్తారా అంటే మేము ఒప్పుకోమని తొండాట ఆడితే ఈ రోజు ఇంతకు ముందులా కాదు. పగలగొట్టిన చిప్ ఉంటుంది, ఏం కాదు, రిట్రీవ్ బ్రహ్మాండంగా చేయొచ్చు, మళ్ళీ మూర్ఖంగా మాటలు. మీరు ఇందాక అన్నారే వైజాగ్ లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. వైజాగ్ లో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. వైజాగ్ లో హోటల్స్ ఏమీ బుక్ అవ్వలేదు, అలాగే ఉన్నాయని సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం. అంటే కనీసం రేపు ఉదయం కౌంటింగ్ కి వాళ్ళకి ఏజెంట్లు అయినా దొరకకుండా పోతారని 4వ తారీఖు వరకు వాళ్ళకి కనీసం ఏజెంట్లన్నా ఉండాలని ఒక తప్పుడు కల్పిస్తుంది. వాళ్ళకి కరెక్ట్ గా తెలుసు మేడం.